అందరికీ ప్రభు పేరట శుభాభివందనములు. అందరూ బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాత మరలా వీడియో చేయటం జరుగుతుంది. ఇంట్లో చిన్న ఫంక్షన్ కారణం చేత ఇన్ని రోజులు మరి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించలేకపోయాను. క్షమించండి. మరలా యథావిధిగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని చదువుకొని మరి విషయాన్ని, వాక్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పునీత లూకా గారు రాసినటువంటి శుభవర్తమానము. లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనము వరకు. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను: ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలు అనగా ఈ క్రిస్మస్ దినాలను కథోలిక విశ్వాస ప్రకారముగా ఆగమన కాలం అని పిలుస్తూ ఉంటామండి. ఆగమన కాలం అంటే కృపాకాలమని, లేక ఎదురు చూసేటటువంటి కాలమని, లేక నిరీక్షణ కాలమని పిలుస్తూ ఉంటాం ఈ డిసెంబర్ మాసంను. అయితే ఎందుకు నిరీక్షిస్తూ ఉన్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? నిరీక్షణ కాలముగా, ఎదురు చూసే కాలముగా ఎవరి కొరకు మనం ఎదురు చూస్తున్నాము అనంటే, ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు రాకడకు మార్గాన్ని సిద్ధపరచండి అని బాప్తిస్మ యోహాను గారు ఎడారిలో వెలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తనము మీరు చెందండి అని బాప్తిస్మ యోహాను గారు వెలుగెత్తి ఒక స్వరము ఎడారిలో వినిపిస్తూ ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి మీరు హృదయ పరివర్తనము చెందండి, ప్రతి లోయ కూడా పూడ్చబడాలి అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తుందంట. ఆ ప్రభు రాకడకు మనం ఒక మార్గాన్ని వేయాలంట. ఆ మార్గాన్ని వేసే క్రమములో చాలామంది జీవితాలలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని భక్తుడైనటువంటి బాప్తిస్మ యోహాను గారు, స్నాపకుడు యోహాను గారు చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నారు ఆయనంటే, ప్రతి లోయ పూడ్చబడాలి, పర్వతములు కొండలు సమము చేయబడాలి, వక్ర మార్గములు సక్రము చేయబడాలి, కరుకు మార్గములు నునుపు చేయబడాలి. దేవుని యొక్క మార్గము సరైనదిగా ఉండాలి. ఆయన వస్తూ ఉన్నాడు మన చెంతకు. కనుక ఆయన రాకకు మనము మార్గాన్ని సిద్ధపరచాలని చెప్పి బాప్తిస్మ యోహాను గారు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక ప్రశ్న మనకు రావాలి. ఈ క్రిస్మస్ పండగ రోజున మరలా యేసు ప్రభు వారు ఈ లోకంలో పుడతారా, జన్మిస్తారా అని మనం ప్రశ్నిస్తే, మరలా బాలుడిగా, దీనుడిగా ఆయన పుట్టరండి. ఆయన పుట్టరు. కారణం ఏంటంటే, యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకములో జన్మించారు. బాలుడిగా జన్మించారు, దీనుడిగా జన్మించారు. పశువుల పాకలో ఎవరు స్థలం ఇవ్వకపోతే పశువుల కొట్టములో ఆయన బాలుడిగా జన్మించాడు, దీనుడిగా జన్మించాడు. ఆయన జీవితమంతా కూడా ఒక శాంతమూర్తిగా, ఒక సాధుశీలుడిగా, మౌనము వహించినటువంటి వధకు తేబడిన గొర్రె పిల్ల వలె తనకు తాను తగ్గించుకుని సిలువలో తన ప్రాణమును త్యాగము చేసి ఆయన పవిత్ర రక్తమును ధారగా వెలగా చెల్లించి నశించిపోయేటటువంటి ప్రతి మానవుణ్ణి రక్షించడం కొరకు పరలోకమును విడిచి దీనుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తనకు తాను ప్రాణత్యాగము చేసి సిలువలో మరణించి
హీనమైన, నీచమైన ఆ అవమానకరమైన మరణాన్ని అంగీకరించి, ఆయన పవిత్ర రక్తము చేత మన ప్రతి పాపమును కడిగివేసి, నరకానికి చేరువలో ఉన్న ప్రతి మానవుణ్ణి పరలోకానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన మొదటి రాకడ ఒక గొర్రె పిల్ల వలె జరిగింది. సాధువుగా జరిగింది. ఆయన మొదటి రాకడ ముగించాడు. తిరిగి పరలోకానికి వెళ్లారు. మరలా ఆయన వస్తూ ఉన్నాడండి. ఇది రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఎలా ఉంటుందంటే, మరలా గొర్రె పిల్లలాగా వచ్చి, ఉమ్ము వేసిన వాడిని మౌనముగా వహించి, గుద్దిన వారిని క్షమించి, తన్నిన వారిని క్షమించి, ముసుగు వేసి తిట్టిన వారిని క్షమించి, పక్కలో బల్లెముతో పొడిచిన వారిని క్షమించి, అవమానపరిచిన వారిని క్షమించడానికి ఆయన రావడం లేదు. మరలా పాపుల్ని నేను క్షమిస్తాను అని చెప్పడం లేదు. రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడంటే, కొదమ సింహము వలె, యోధా గోత్రపు కొదమ సింహము వలె రెండవ రాకడలో వస్తూ ఉన్నారు. ఇక ఈ రెండవ రాకడ జరిగినప్పుడు పాపులకు వినాశనం, దుష్టులకు నాశనం, నరకమే వారికి ప్రతీగా ఉంటుంది. నీతిమంతులకు, దైవ ప్రజలకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించడానికి, మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి ఆయన బహుమానాన్ని తీసుకుని వస్తున్నాడు. మొదటి రాకడ గొర్రెపిల్ల వలె జరిగింది. రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడ కొదమసింహం వలె రాబోతూ ఉన్నాడాయన. కనుక మనము మార్గము ఎందుకు సిద్ధపరచాలంటే, ఆ కొదమ సింహం వలె రానున్న యేసయ్యను తలుచుకుని మనము ఆయన రాకకు మార్గాన్ని సిద్ధపరచాలి. అందుకనే ఈ క్రిస్మస్ పండగ రోజున మొదటి గుర్తుని, అంటే మొదటి రాకడను గుర్తు చేసుకుంటూ, మొదటిగా ఏ విధముగా యేసు ప్రభువారు దీనుడిగా, బాలుడిగా జన్మించాడో దానిని గుర్తు చేసుకుంటూ, ఆ గుర్తు చేసుకునేటటువంటి క్రమములో నా కొరకు ప్రభు సిలువలో బలయ్యాడే నా పాపాల నిమిత్తం అని మన పాపాల కోసం మనం పశ్చాత్తాపపడుతూ, మనల్ని మనం సంసిద్ధపరుచుకొని, భక్తితో, విశ్వాసముతో, దీనత్వముతో, దీన మనస్సుతో, నిరీక్షణ కలిగి ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి జీవించాలి. ఇదే ఈ ఆగమన కాలం మనకు నేర్పించేటటువంటి పాఠం. ఇదే ఈ నిరీక్షణ కాలం మనకు నేర్పించేటటువంటి గొప్ప సత్యం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండగ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర చక్కగా పశువుల పాకను ఏర్పాటు చేస్తారు. మరి ముఖ్యంగా మన కథోలిక బిడ్డలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక పశువుల పాకను ఏర్పాటు చేస్తారు. క్యాండిల్స్‌ని ప్రతిరోజు ఎలిగిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మొదటి రాకడని గుర్తు చేసుకొని, రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నాం. నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఆ రెండవ రాకడ ఎప్పుడొస్తుందో తెలీదు. మొదటి రాకడ ముగించబడింది. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. కనుక ఈ మధ్య కాలంలో మనం జీవించినంత కాలము కూడా మనము ఆ రెండవ రాకడ ఎప్పుడు సంభవించునో తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకు మార్గాన్ని మనం ఏర్పాటు చేసి ఉండాలి. అందుకే ఆ మార్గం ఎలా ఏర్పాటు చేయాలంటే, బాప్తిస్మ యోహాను గారు చెప్తున్నటువంటి మాట, ప్రతి లోయ కూడా పూడ్చబడాలి. లోయ దేనికి గుర్తు అనంటే, పాపానికి గుర్తు, బాధలకు గుర్తు, దీనత్వానికి గుర్తు, శ్రమలకు గుర్తు. వీటన్నిటికన్నా ముఖ్యముగా లోయ అనేది పాపానికి గుర్తుగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. పాపానికి గుర్తు. మన పాపపు జీవితాలు పూడ్చబడాలి. మన పాపపు బ్రతుకులు పూడ్చబడాలి, సమాధి చేయబడాలి, నూతనంగా క్రీస్తులో జన్మించాలి. ప్రతి లోయ పూడ్చబడాలంటే ప్రతి పాపము కూడా, ఆ పాపము అగాధము లాంటిదండి. పాపము ఒక లోయ లాంటిది. ఆ పాపపు గోతిలో కనుక నువ్వు పడ్డావంటే దేవుడు తప్ప నిన్నెవరు కూడా రక్షించలేరు. కనుక ఆ పాపపు గోతిని నువ్వు పూడ్చుకోవాలి. ప్రతి లోయ అంటే ప్రతి పాపము, ఏ రకమైన పాపమైనా గాని దాన్ని నువ్వు పూడ్చివేయాలి. అప్పుడే ఆయన మార్గానికి నువ్వు సిద్ధము చేసినట్లు, మార్గానికి నువ్వు ఏర్పాటు చేసినట్లు. బైబిల్‌లో చాలామంది భక్తులు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పాపపు లోయలు పూడ్చుకున్నారు. ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. కీర్తనలు 51వ కీర్తన 3వ వచనాన్ని లేదా 3వ చరణాన్ని చదువుతాం. నా అపరాధములు నాకు తెలియను.
నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని. నేను దుష్కార్యములుగా నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే. నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండియు పాపాత్ముడనే. మా అమ్మ కడుపున పడినప్పటి నుండియు పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. హిస్సోపుతో హిసోపు కొమ్ముతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్ధుడనగుదును. నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లగా నగుదును. దావీదు గారు చెప్తున్నటువంటి ప్రార్థన. దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఎప్పుడైతే దావీదు భక్తుడు పాపం చేశాడో, వ్యభిచారం చేశాడో, గుండెలు బాదుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను పాపినేనయ్యా. కేవలము నేను పాపం చేసింది ఉరియాకి వ్యతిరేకంగా కాదు, మనుషులకు వ్యతిరేకంగా కాదు. నీకే కేవలము ద్రోహం చేశాను తండ్రి అని పాపం చేశాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన కన్నీటితో తను పడుకునేటువంటి పరుపు కూడా తేలిపోతుందేమో అనేంతలా దుఃఖపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాత్ముని ఆయన అంటున్నాడు. పుట్టినప్పటి నుండి కూడా పాపాత్ముడినే అంటున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. ఆ పాపపు లోయలో నుంచి బయటకు వచ్చాడు. ఆ లోయను పూడ్చివేశాడు. ఒకే ఒక సందర్భంలో పాపం చేశాడు. మరలా ఇంకెప్పుడు కూడా పాపం జోలికి పోలేదు. ఆ పాపపు లోయను పూడ్చుకున్నాడు. కనుకనే దేవుడు మెస్సయ్యాగా దావీదు కుమారుడిగా పిలిపించుకోవడానికి ఆ ప్రభు ఎంతో సంతోషించాడు. దావీదునంటున్నాడు, నా హృదయానుసారుడని. తన పాపపు లోయను పూడ్చుకున్నాడు కనుక దావీదును గొప్పగా దేవుడు దీవించాడు. దావీదు వంశములో నుంచి, దావీదు వెన్నులో నుంచి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. అంతటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆ పాపపు లోయను దావీదు పూడ్చుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. చక్కని ప్రార్థన, కన్నీటి ప్రార్థన. మత్తయి సువార్త 25వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరగనందువు అని యేసు చెప్పిన మాటలను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని వెలుపలకు వెళ్ళి ఎక్కి ఏడ్చెను. పేతురు గారండి 3 సార్లు దేవుడంటే ఎవరో తెలియదని బొంకాడు, అబద్ధమాడాడు. అబద్ధాలకు జనకుడు, అపవాదని వాక్యం చెప్తుంది. ప్రభుతో తిరిగి, ప్రభుతో పరిచర్య చేసి, ప్రభుతో భోజనం చేసి, ఎన్నో అద్భుత కార్యాలు ప్రభుతో పంచుకున్నటువంటి పేతురు గారు ఒక సందర్భంలో యేసు ఎవరో తెలియదు అని 3 సార్లు ముమ్మార్లు బొంకాడు, అబద్ధమాడాడు. అక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇదిగో నిన్న గెత్సేమనే తోటలో యేసుతో నిన్ను చూసామంటే, అబ్బెబ్బెబ్బే మీరెవరని చూశారో నేను కాదు అన్నాడు. ఒక చిన్న పిల్ల వచ్చి చలిగాగుతూ ఉంటే, నీవు ఆ శిష్యులలో ఒకడివి కదా అన్నప్పుడు, నీవేం మాట్లాడుతున్నావో నేను ఎరుగను, నాకు తెలియదు అన్నాడు. మరలా కొంతమంది వచ్చి నీ భాష, నీ మాట యేసయ్య శిష్యుల్లాగానే మాట్లాడుతూ ఉన్నావు, నీవు కూడా వారిలో ఒకడివి కదా అంటే, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, అసలు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కోడి చెప్పింది, పేతురు నువ్వు అబద్ధమాడావని కోడి సాక్ష్యం ఇచ్చింది. కనువిప్పు తెచ్చుకున్నాడు. విలపలకు వెళ్ళి గుండెలు బాదుకొని ప్రభువా అని ఏడ్చాడు. ఆ పాపపు లోయను పూడ్చుకున్నాడు కన్నీటితో. అబద్ధమనే లోయను పూడ్చుకున్నాడు కన్నీటితో. కనుకనే దేవుడు వాగ్దానం చేసినట్లుగా, పేతురు నీ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, దానిని ఏ నరకశక్తులు కోల్చలేవు అని ప్రభువు చెప్పిన వాగ్దానము పేతురు గారి జీవితంలో నెరవేర్చాడు. ఒకే ఒకసారి దేవుడంటే ఎవరో తెలియదని అబద్ధమాడిన పేతురు ఆ అబద్ధాల పాపపు లోయను పూడ్చుకుని దేవుని మార్గానికి ఒక బాటను వేశాడు. మరణించేంత వరకు కూడా ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మేము చూచిన దానిని, మేము విన్న దానిని, మేము దేవుని సృజించిన వారము, ఆయన మాటలు విన్నవారము, మేము విన్నది, మేము చూసినది ప్రకటన చేయకుండా ఎలా ఉండగలము? ఈ కొరడా దెబ్బలేమి మా ప్రాణాలు తీస్తారేమి?
మీకు చేతనైనది ఏదైనా చేయొచ్చు గాని, దేవుని గూర్చిన సువార్త చెప్పకుండా మేము ఉండలేము అని ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటించాడు. చివరికి ప్రభువు వలె సిలువ వేయబడ్డాడు. ఆయనంతటి గొప్పవాడిని నేను కాదు అని చెప్పి తల్లకిందులుగా సిలువ వేయించుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపపు లోయని పూడ్చుకున్నాడు. కనుకనే దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. దేవునికి సాక్షిగా ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే, అద్భుతం ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే, పరలోకపు తాళపు చెవులు పేతురు గారు పొందుకున్నాడు ప్రభు దగ్గర నుంచి. ఇది దేవుని మార్గాన్ని సిద్ధపాటు చేయడం అంటే. ప్రతి మనిషి పాపం చేస్తాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపములోనే పుట్టాడు. పాపంలోనే పెరుగుతూ ఉంటాడు. ఎంత నీతిమంతుడైనా ఏదో ఒక సందర్భంలో పాపంలో పడుతూ ఉంటారు. కానీ ఆ పాపపు లోయగా మార్చబడక మునిపే, ఏ పాపపు లోయలో నువ్వు కూర్చున్నావో, పడుకున్నావో, నిలుచున్నావో జ్ఞాపకం తెచ్చుకుని ఆ లోయను పూడ్చుకో. ప్రభు మార్గానికి సిద్ధమై, బాటన వేయి. సిద్ధము కలిగి ఉండు రాకడకు. అప్పుడే నిజమైన క్రిస్మస్‌ని నువ్వు పొందుకోగలుగుతావు. ఇంకా ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు బాప్తిస్మ యోహాను గారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే ప్రతి లోయ పూడ్చబడాలి. పర్వతములు, కొండలు సమము చేయబడాలి. పర్వతాలు, కొండలు భూమికి ఎత్తుగా ఉంటాయండి. భూమికి ఎత్తుగా ఉంటాయి. ఈ పర్వతాలు, ఈ కొండలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, మనిషి గర్వానికి గుర్తుగా ఉన్నాయి. మనిషి గర్వానికి. అధికార గర్వం, ధన గర్వం, అంగబల గర్వం, రకరకాలుగా గర్వంతో ఉంటారు. నాకేంటి? నన్నెవడేమి చేసేది? నన్నెవరేమి చేయగలరు? నాకేమి తక్కువ? నాకు ఏమి కొదువ? గర్వంతో ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. తరగలేని ఆస్తిపాస్తులు సంపాదించుకున్న, ధనాన్ని సంపాదించుకున్న, మంచి ఉద్యోగం చేస్తున్నా, మంచి జాబ్ చేస్తూ ఉన్నా, మంచి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నా, మంచి వ్యవసాయం చేస్తున్న, ఎకరాల ఎకరాల భూములున్నాయి, చెరువులున్నాయి, పొలాలున్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది. నాకేమి కొదువా అనే గర్వం. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. లోయలు పూడ్చబడాలి భూమికి సమానముగా. కొండలు, పర్వతాలు సమము చేయబడాలి భూమికి. ప్రతీదీ సమానంగా ఉండాలి. అంటే సమాధానంగా ఉండాలి. సమాధాన పడాలి అందరి పట్ల. గర్వముతో ఉన్న నీ ఆలోచనలు తీసివేయాలి. ఆ గర్వము పోవాలి. కొండలాంటి గర్వము, పర్వతము లాంటి గర్వము పోయి సమాధాన పడాలి. సమము చేయబడాలి నీ హృదయం. బండలాంటి నీ హృదయం, కొండలాంటి నీ హృదయం, పర్వతము లాంటి నీ హృదయం, గర్వంతో ఉన్నటువంటి నీ హృదయం, మూడుబారిన నీ హృదయం సమము చేయబడాలి. కొంతమంది గర్వాన్ని చూస్తాం ప్రియులారా. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఎంత గర్విష్ఠులో చెప్పేయచ్చు. కొంతమంది గర్వాన్ని చూస్తాం. వాళ్ళు నడిచే నడకను బట్టి వాళ్ళు ఎంత గర్విష్ఠులో చెప్పేయచ్చు. కొంతమంది గర్వాన్ని చూస్తాం. వారు చూసే చూపును బట్టి చెప్పేయొచ్చు. ఇంకా కొంతమంది గర్వాన్ని చూస్తాం. వాళ్ళు కూర్చునే పద్ధతిని బట్టి చెప్పేయొచ్చు. గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది. గర్విష్ఠులను ఆయన కిందకు తోస్తాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తుంది. ఇతర మత గ్రంథాలు కూడా వినాశకాల విపరీత బుద్ధి అంటూ ఉంటారు. అంటే గర్విష్ఠులు నాశనానికి దగ్గరగా ఉన్నారని అర్థం. అందుకనే ప్రభు మార్గానికి నీ హృదయంలో గర్వం అడ్డుగా ఉందేమో, అది ఒక కొండలాగా ఉందేమో, ఒక బండలాగా ఉందేమో, ఒక పర్వతంలాగా పేరుకుపోయిందేమో, నాకేంటని నీకన్నా తక్కువ వారిని, నీకన్నా చిన్నవారిని చిన్న చూపు చూస్తున్నావేమో, గేలి చేసి మాట్లాడుతున్నావేమో, తక్కువ చేసి మాట్లాడుతున్నావేమో, లెక్క చేయట్లేదేమో. అహంకారాన్ని వీడు, గర్వాన్ని తీసివేయి, సమాధానపడు, సమాధానపడు. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. కనుక ఆ గర్వపు లాంటి పర్వతము, గర్వము లాంటి కొండ సమము చేయబడాలి. సమము చేయబడాలి. ఇక మూడవదిగా వక్ర మార్గములు సక్రము చేయబడాలి. వక్ర మార్గములు సక్రము చేయబడాలి. చాలామంది నువ్వు స్ట్రైట్‌గా వెళ్ళరా బాబు అంటే వంకర టింకరగా వెళ్తారండి. చేరవలసిన గమ్యం ప్రభు ఒకవైపు చూపిస్తే వీళ్ళు వేరే వైపు మార్గాన్ని ఎంచుకుంటారు. వక్ర మార్గాలవి. దుష్టుల మార్గమున నడవద్దు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు.
పాపులు పయనించు మార్గంలో పయనించొద్దు అంటున్నాడు. ఇవన్నీ వక్ర మార్గాలండి. దేవుడు వెళ్ళమన్న మార్గంలో నువ్వు వెళ్ళాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు తెలియచెప్పు. నీ చిత్త ప్రకారం నాకు జరిగించు అని ప్రార్థన చేయాలి. అంతేగాని నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఇది చేస్తావా లేదా? నేను ఇది అనుకుంటున్నాను, ఇది నాకు జరగాలి అని ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు. దేవా ఇదిగో ఈ పని చేద్దాం అనుకుంటున్నా. ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నా. ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా. అయ్యా ఇదిగో ఈ వ్యవసాయం చేయాలనుకుంటున్నా. నీ చిత్తమైతే దానిని నెరవేర్చు. నీ చిత్తమేంటో నాకు తెలియపరచు. ఇది మన ప్రార్థన. ఈ మార్గంలో నేను నడవాలనుకుంటున్నా. నీకు ఇష్టమేనా? ఈ మార్గంలో నేను పయనించాలనుకుంటున్నా. నీ చిత్తమేనా? ఇది మన ప్రార్థన. అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సన్మార్గంలో, సక్రమార్గంలో నడిపిస్తాడు. నీవు వక్ర మార్గంలో నడవకూడదు. యోనాని నినివే నగరానికి వెళ్ళు యోనా అని ప్రభువు చెప్పాడు. కానీ వెళతానని చెప్పినటువంటి ప్రభు ఆ మార్గమును విడిచి వేరొక మార్గంలో తర్షీసుకి వేరొక ఓడను ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వేరే ఓడను ఎక్కి దేవుడు వెళ్ళమన్న ఆ మార్గంలో వెళ్ళక, ఆ చోటుకు వెళ్ళక వేరే స్థలానికి వెళుతూ ఉన్నాడో వెంటనే సముద్రంలో తుఫాను చెలరేగింది. ఓడ మునిగిపోసాగింది. శ్రమలు వచ్చాయి. కష్టాలు వచ్చాయి. ఎంత శ్రమ వచ్చిందంటే ప్రాణాపాయ స్థితికి యోనా వెళ్ళిపోయాడు. ఆ పడవలో నుంచి, ఓడలో నుంచి సముద్రంలోనికి గెంటి వేశారు, నెట్టి వేశారు, త్రోసివేశారు. విసరగొట్టబడ్డాడు అగాధానికి. మరలా దేవుడు జాలి తలిసి సొరచేపను పంపించి ఆ సొరచేప చేత యోనాను మింగించి ఏ మార్గంలో వెళ్ళమన్నాడో, ఏ చోటుకు వెళ్ళమన్నాడో ఆ నినివే నగరపు ఒడ్డున కక్కించేలాగా దేవుడు చేశాడు. తన మార్గానికి తాను తెచ్చుకున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని మాటను కాదని నీ సొంత నిర్ణయం తీసుకోమాకు. దేవుడు చెప్పిన మార్గంలో నడవక నీ సొంత మార్గాల్లో నడవమాకు. ఒకవేళ దేవుడు వెళ్ళమన్న చోటుకి, దేవుడు నడవమన్న మార్గాలు కాదని, సక్ర మార్గాలు కాదని నీ సొంత తెలివితేటలతో నీ మార్గాలు నువ్వు ఎంచుకుంటే అవి నిన్ను సన్మార్గంలో నడిపించవు, చక్కని మార్గంలో నడిపించవు, వక్ర మార్గం వైపు నడిపిస్తాయి. ఆ వక్ర మార్గంలో నడిస్తే శ్రమలు తెచ్చుకుంటావు. ఒకడు యెరూషలేమును వదిలి, యెరూషలేము నుండి దిగి యెరికో నగరానికి వెళుతూ ఉంటే దొంగలకు చిక్కాడు. దోచబడ్డాడు, కొట్టబడ్డాడు, కొల్లగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. కొన ఊపిరిలో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. యెరూషలేము అంటే దేవునికి గుర్తు. యెరూషలేము అంటే దేవాలయానికి గుర్తు. యెరూషలేము అంటే పుణ్యస్థలానికి గుర్తు. యెరూషలేము అంటే దైవ దర్శనానికి గుర్తు. దేవుని వాక్యానికి గుర్తు. యెరూషలేములో ఉన్నంతసేపు క్షేమముగానే ఉన్నాడు. దేవునితో ఉన్నంతసేపు క్షేమముగానే ఉన్నాడు. మందిరంలో ఉన్నంతసేపు క్షేమముగానే ఉన్నాడు. దైవ సన్నిధిలో ఉన్నంతసేపు, దైవ జనాంగముతో ఉన్నంతసేపు క్షేమముగానే ఉన్నాడు. ఎప్పుడైతే శాపగ్రస్తమైన పాపము వైపు, యెరికో వైపు అడుగులు వేశాడో, వక్ర మార్గం వైపు వెళ్ళాడో దొంగలకు చిక్కాడు. అంటే అపవాదికి చిక్కాడు. దొంగవాడు దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. కానీ ప్రభు జీవమునివ్వడానికి వస్తాడు, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రతి వక్ర మార్గము సక్రమము చేయబడాలి. ఇక చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట, కరకు మార్గము నునుపు చేయబడాలి. కరుకు మార్గం. కరుకు మార్గం అంటే సమాంతరంగా రోడ్డు ఉన్న కరుకు గరుకుగా ఉంటుంది. అంటే ఎత్తు పల్లాలుగా ఉంటుందండి. దీని అర్థం ఏమిటంటే అవిశ్వాసం. అవిశ్వాసం. మన విశ్వాసములో కొంతసేపు విశ్వాసంలో బాగానే ఉంటాం. మరలా కొంతసేపు విశ్వాసంలో కిందకెళ్ళిపోతాం. మరలా ప్రార్థన చేసుకొని, ధైర్యం తెచ్చుకొని మరలా పైకొస్తాం. మరలా ఏదైనా చిన్న శ్రమ, శోధన రాగానే మరలా కిందకెళ్ళిపోతాం. అప్ అండ్ డౌన్. కరుకు మార్గం. అలాంటి కరుకు మార్గాలన్నీ సమము చేయబడాలి. సంపూర్తి కలిగినటువంటి విశ్వాసంలోకి నువ్వు నడిపించబడాలి. అప్పుడే ప్రభు రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నట్టు. తోమాలాగా నేను పక్కలో వేలు పెడితే గాని నమ్మను అన్నాడు. ప్రభు వచ్చి, తోమా
నీ వేలు తీసి నా గాయములో ఉంచు. అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు అన్నాడు. తోమ వెంటనే నా దేవా, నా ప్రభువా అని ఆయన కౌగిలిలో ఒదిగిపోయి ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డాడు. ఆ కరుకు మార్గాన్ని నునుపు చేసుకున్నాడు. ఇంకెప్పుడు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళల. మన భారతదేశానికే వచ్చాడు. మన దేశానికే వచ్చాడు. పవిత్రమైన పరిచర్య చేశాడు. చివరికి, చివరికి ఒక పూజారుల చేత, హైందవ సహోదరుల చేత త్రిశూలముతో పొడవబడి, చంపబడి, హతసాక్షిగా దేవుని కొరకు మరణించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గాన్ని ఈ క్రిస్మస్ దినాలలో మనం సిద్ధపాటు కలిగి ఏర్పాటు చేయాలి. ప్రభు రాకడకు, ఆయన పుట్టుకకు దగ్గరలో, చేరువలో ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ కేవలము వస్తుంది, వెళుతుంది అనేటట్టు కాక, నా జీవితానికి ఆనందాన్నిచ్చిందా? నా బ్రతుకుకి మార్పునిచ్చిందా? నా పాపాన్ని తొలగించిందా? నిజమైన రక్షకుడు నా హృదయం అనే పశువుల పాకలో జన్మించాడా? అనేటటువంటి సంతృప్తి మనకుండాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.